హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ టీచింగ్ ఛానల్. పేపర్ మీద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసాం కదా, ఆ పేపర్ని తీసుకొని ఇప్పుడు క్లాత్ మీద కటింగ్ చేసుకుందాం. నేను 90 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాను 32 సైజ్ బ్లౌజ్కి. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. పేపర్ దాని మీద పెట్టి హ్యాండ్స్ బ్లౌజ్ క్లాత్ మీద పెట్టి హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం. డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళి హ్యాండ్స్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత సిజర్తో కటింగ్ చేసుకోవాలి. ఒక డాట్ షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీజ్గా అలానే కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేపర్ మీద కటింగ్ చేసి బ్లౌజ్ క్లాత్ మీద కటింగ్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పేపర్ తీసుకొని బ్లౌజ్ క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవచ్చు. బిగినర్స్కి చాలా ఈజీ. ఆమ్ డౌన్ దగ్గర కట్ చేసుకొని ఆ తర్వాత సైడ్ జాయింట్ల దగ్గర కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పేపర్ క్రాస్గా పెట్టుకోవాలి. మనం స్ట్రైట్ కటింగ్ చేసుకుందామని స్ట్రైట్ పెట్టుకోకూడదు, క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకుంటూ గీతలు గీసుకోవాలి. డాట్స్ పెట్టుకుంటూ గీసుకోవాలి. ఆమ్ డౌను, నెక్, మెయిన్ డాట్స్ దగ్గర మొత్తం డాట్స్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఉక్సులు పట్టీల దగ్గర 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ రెండింటికి మధ్య గ్యాప్ 2 ఇంచెస్ ఉంది కాబట్టి చంకడం దగ్గర కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ గ్యాప్ వచ్చేలా ఒక పాయింట్ గీసుకోవాలి. నెక్స్ట్ కటింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర రౌండ్గా కటింగ్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ల దగ్గర కటింగ్ చేసుకోవాలి. మొత్తం డాట్స్ దగ్గర డాట్ పెట్టుకోవాలి, ఒక కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ 3 కటింగ్ చేసుకున్నాం పేపర్ మీద పెట్టి. నెక్స్ట్ ఉక్సుల పట్టీల కోసం షేప్ బెల్ట్లు తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ డాట్స్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడానికి షేప్ పట్టీలు తీసుకోవాలి. షేప్ పట్టీ పొడవు 3.5 ఇంచెస్ అటు వన్ సైడ్, నెక్స్ట్ 3 ఇంచెస్ అటు సైడ్ ఉంచుకొని అటు సైడ్ 3 ఇంచెస్ ఉండాలి. మధ్యలో 3 ఇంచెస్ డాట్ పెట్టుకొని రెండింటిని కలుపుకొని తీసుకొని కటింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీలు. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక టక్ పెట్టుకోవాలి. షేప్ పట్టీలు వచ్చినాయి. నెక్స్ట్ ఉక్సులు కాజాల బెల్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ ఉండేలా క్లాత్ 1.5 ఇంచెస్ ఉండేలా క్లాత్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ బెల్ట్ కోసం
నడుము పట్టి కోసం. నెక్స్ట్ ఇది మనం తీసుకుంది రౌండ్ నెక్ కాబట్టి క్రాసులుగా పీసులు తీసుకోవాలి. 1 ఇంచ్ ఉండేలా క్రాస్గా రౌండ్ పీస్ క్రాస్ తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకోకూడదు. రౌండ్ నెక్ కోసం 1 ఇంచ్ ఉండేలా క్రాస్ పీసులు తీసుకోవాలి. అవన్నీ కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్ పట్టీలు తీసుకుంటే నెక్ రౌండ్గా తిరిగిద్ది. అదే స్ట్రైట్ పట్టీలు తీసుకుంటే నెక్ రౌండ్ తిరగదు. కాబట్టి క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి ఎవరైనా సరే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ని విజిట్ చేసినందుకు.